హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ చాలా సింపుల్ రెసిపీ అండ్ ఎవ్రీ హౌస్లో చేసుకొని ఉన్న రెసిపీనే గార్లిక్ కొరియాండర్ మ్యాగీ నూడిల్స్. యూజువల్లీ మ్యాగీ నూడిల్స్తో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుని తింటుంటాం. ఇది కూడా రెగ్యులరే, కాకపోతే ఇది నా స్టైల్లో చూపిస్తా. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఒక పాట్ తీసుకోండి. ఆ పాట్లోకి ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసి ఆ బాయిల్ అయిన వాటర్లోకి 3 నూడిల్ కేక్స్ని వేసుకోవాలి. ఒక 3 నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి, కుక్ అయిపోతే. అండ్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పారబోసి సేమ్ పాట్ తీసుకోండి. సేమ్ పాట్లోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఒక 2 టీ స్పూన్స్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ వేసుకొని చక్కగా సాటే చేసుకోండి. ఆయిల్ వచ్చేసి మీడియం హీట్లో హీట్ అవ్వాలి. మొత్తం మీరు ప్రాసెస్ అంతా మీడియం హీట్లోనే చేసుకోండి. స్టవ్ హైలో పెట్టద్దు, లేక లోలో కూడా పెట్టద్దు. ఇప్పుడు వచ్చేసి ఒక 1 కప్ డైస్ చేసిన ఆనియన్స్, అంటే తరిగిన ఉల్లిపాయని తీసుకొని సాటే చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 మిరపకాయలని ఇలాగ స్లిట్ చేసుకొని వేసుకోండి, కొంచెం స్పైస్ కోసం అన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్ పెప్పర్స్, అంటే క్యాప్సికమ్ తెలుసు కదా, క్యాప్సికమ్ ఇలా చాప్ చేసుకొని వేసుకొని అది కూడా వేయించుకోండి. క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్ అయితే చాలు. తర్వాత వచ్చేసి ఒక 1 కప్ కొత్తిమీర తరుగు వేసుకొని సాటే చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ వేసుకోవచ్చు, బట్ మ్యాగీ మసాలాలో నూడిల్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. ఒక 1 టీ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గార్లిక్ పౌడర్, అంటే ఎండిపోయిన వెల్లుల్లిని పౌడర్ చేస్తే వస్తుంది గార్లిక్ పౌడర్. ఆ గార్లిక్ పౌడర్ వేసాను. ఇప్పుడు 3 కేక్స్ తీసుకున్నాం కాబట్టి 3 ప్యాకెట్స్ మ్యాగీ నూడిల్ మసాలా వేసి మొత్తం మిక్స్ చేశాను. అండ్ సాల్ట్ మీరు ఇందాక చెప్పినట్టు చూసుకోండి, కావాల్స్తే వేసుకోండి, లేకపోతే లేదు. మొత్తం కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకొని స్లోగా 2 స్పాచులాస్ తీసుకొని టాస్ చేసుకోండి. ఈ టాస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మ్యాగీ నూడిల్స్లో మనం ఆయిల్ వేయలేదు బాయిల్ చేసేటప్పుడు. సో అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి. చాలా చాలా బాగుంటుంది, లెమనీగా గార్లికీగా అండ్ వెరీ వెరీ టేస్టీ రెసిపీ. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, పైన గార్నిషింగ్ కోసం కొంచెం కొరియాండర్ చల్లాను, దట్స్ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో మీకు ఎలాంటి మ్యాగీ ఇష్టం, లైక్ రెగ్యులర్ మ్యాగీ ఇష్టమా, లేక సూపీ నూడిల్స్ అంటే ఇష్టమా, కామెంట్ చేయండి. ఓకేనా, మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నచ్చితే కనుక ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఓకేనా, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.